ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద స్వశక్తి మహిళా సంఘాలకు అందించే రుణాలతో మహిళలు ఆదాయ వనరులను సృష్టించి ఆర్థికంగా అభివృద్ధి పడతారని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలకు ఆదాయ వనరుల కల్పన దిశగా ప్రభుత్వం రూపొందించిన పలు ప్రణాళికలను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ముందుగా వివరించారు. ప్రతి యూనిట్ ఏర్పాటు తీసుకోవాల్సిన చర్యలు, దీనివల్ల కలిగే లాభాలను తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ రాబోయే 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల రుణాలు అందజేసి ఆర్థికంగా వారిని బలోపేతం చేయాలని ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని రూపొందించిందని అన్నారు. ప్రస్తుత సంవత్సరం మన జిల్లాలో ఉన్న మహిళా సంఘాలకు 500 కోట్ల రూపాయల రుణాలు అందజేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని, స్వశక్తి మహిళా సంఘాలకు అందించే రుణాలను చిన్న వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు వినియోగించాలని కలెక్టర్ తెలిపారు. ఇక మహిళలు తమకు అందే రుణాలను వినియోగించి ఆదాయ వనరులను సృష్టించుకోవాలని కలెక్టర్ సూచించారు. మహిళా సంఘాలకు వివిధ వ్యాపార ఏర్పాటు పట్ల అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసిందని అన్నారు. పాడి పశువులు కుట్టు మిషన్ కేంద్రాలు, మీ సేవా కేంద్రాలు, కుటీర పరిశ్రమలు, పౌల్ట్రీ, ఆహార శుద్ధి కేంద్రాలు, కస్టమ్ హైరింగ్ సెంటర్స్, ఇక మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్స్, మిల్క్ పార్లర్స్, క్యాంటీన్లు, ఈవెంట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ మొదలగు రంగాల్లో మహిళలు వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన సలహాలు, ఇతర సహాయ సహకారాలను జిల్లా యంత్రాంగం అందిస్తుందని అన్నారు. ప్రస్తుత సంవత్సరం మన జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 1800 ఈడీఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరో 600 పాడి పశువుల యూనిట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, కరీంనగర్ మిల్క్ డైరీ యూనిట్ తో వీరిని సమన్వయం చేస్తామని, ఆసక్తి అర్హత కలిగిన మహిళా సంఘాల ద్వారా వీటిని ఏర్పాటు చేస్తామని అన్నారు. జిల్లాలో 5123 మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నామని, ప్రస్తుతం ఉన్న 3392 వ్యాపార యూనిట్ల విస్తరణ, 1607 నూతన వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలంలో ఉన్న వ్యాపార యూనిట్లు నడిపే మహిళా సంఘాలతో చర్చించి వారి అనుభవాలను కలెక్టర్ తెలుసుకున్నారు. వ్యాపార అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. మహిళా సంఘాల ద్వారా మన జిల్లాలో 31 యూనిట్లు ఏర్పాటు చేసి స్కూల్ ఏకరూప దుస్తులు కుట్టించామని కలెక్టర్ తెలిపారు. ఇక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టే అవకాశం కల్పించి కుట్టుగూలీ ధర పెంచడం పట్ల మహిళా సంఘాల సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఏకరూప దుస్తులు కుట్టడంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచినందుకు మహిళా సంఘాల సభ్యులను కలెక్టర్ అభినందించి సత్కరించారు. ఇంకొక 40 లక్షల లీటర్లు ప్రైవేట్ గా జరుగుతున్నాయి. అందులోపల ఏంటంటే కరీంనగర్ డైరీ అనేది నంబర్ 1 డైరీగా ఉన్నది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో. సో దీంట్లో ఏంటంటే దాదాపు 1030 గ్రామాల నుంచి మేము పాల సేకరణ చేయడం జరుగుతుంది. రోజుకి 1,70,000 లీటర్ల పాల సేకరణ జరుగుతుంది ప్రతిరోజు. తర్వాత 421 కోట్ల టర్నోవర్ కలిగినటువంటి కంపెనీ ఇది కరీంనగర్ డైరీ నుంచి సేకరించడం లేదు. ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ పర్సంటేజ్ అనేది 3 to 4% కానీ కొట్టు కానీ కొద్ది కానీ తోపు కానీ సూపర్ నెక్కర్ కానీ ఏ గడిగా ఉన్నా కానీ దాని యొక్క గెలలు మీకు పాలు చేసుకున్న తర్వాత సేద్యం చేసుకున్న తర్వాత భూమి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మా యొక్క జాబ్ కట్టర్ కూడా ఉందా కానీ పెద్దయితే 20% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సార్ మాకు ఈ కృత్రిమ గర్భధారణ అనేటటువంటి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మా దగ్గర 2 రకాలైనటువంటి వినియోగం మాకు దొరుకుతుంది. ఒకటేమో నార్మల్ సెవెన్ అంటాం. నార్మల్ సెవెన్ అన్నప్పుడు ఏమైందంటే ఐదారు మేల్ కుట్టచ్చు, లేకపోతే ఫీమేల్ కుట్టచ్చు. అంటే 50% మేల్స్ ఉంటాయి, 50% ఫీమేల్స్ ఉంటాయి. దానికి మేము చార్జ్ చేసేది 150 రూపీస్. ఇంకోటి ఏంటంటే మాకు బేస్ కంపెనీ నుంచి ఇంకోటి ఇండెక్టింగ్ సార్టెడ్ సెవెన్ సార్. సో సార్టెడ్ సెవెన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్స్ అనే క్రోమోజోమ్స్ ఉంటే ఫీమేల్ కొడితే, XY అనే క్రోమోజోమ్స్ ఉంటే మేల్ కొడుతుంది. సో ఒక అయస్కాంతం పెట్టి ఏం చేస్తారంటే ఈ Y అనేటటువంటిది తీసేస్తారు. మీ పరిస్థితి చెప్పండి. అవుట్ ఆఫ్ 600 మీకు బ్యాంకులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ బ్యాంక్ ప్రాబ్లమ్ గురించి చెప్పండి సార్. ఈ డైరీ స్కీమ్ అనేది ఆల్రెడీ ఎస్సీ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి స్కీము. ఈ డైరీ స్కీమ్కు 619 మంది గాను సబ్సిడీ రిలీజ్ అయి ఉన్నది. ఇందులో 236 మందికి మండల వారీగా, కొన్ని బోయినపల్లిలో 53, కొన్ని మండలాల వారీగా 236 ఆల్రెడీ గ్రౌండింగ్ చేయడం జరిగింది. రిమైనింగ్ 383 ఏదైతే ఉందో సబ్సిడీ రిలీజ్ అయ్యి అకౌంట్లో ఉన్నది. దానికి ఇది బ్యాంక్ లింకేటెడ్ స్కీమ్. 1,40,000 సబ్సిడీని గవర్నమెంట్ ఇస్తుంది, 60,000 లోను బ్యాంకులో ఇస్తుంది. ఈ బ్యాంకు నుంచి కాన్సెప్ట్ రెడీ ఫర్ గ్రౌండింగ్
మేడం ఒక నిమిషం. సో దీని మీద why you are not able to know, that is the question. ఎస్డిఎం గారు దీని మీద 1400 మెంబర్స్ అప్లై చేశారు. ఠీక్ కానీ కన్సెంట్ లో చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఆ రోజు ఎస్సీ కమిషన్ కూడా చాలా సీరియస్ అయింది. సో మీరు దయచేసి చెప్పండి వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ గ్రౌండ్ అండ్ వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ గివింగ్ కన్సెంట్ వెన్ యూ హావ్ 1400 అప్లికేషన్. దీని మీద ప్రాబ్లం ఏమంటే గైడ్ లైన్స్ మీద చెప్పింది ఎంపీటీ ఉంటారు, ఈడీఎస్ కార్పొరేషన్ ఉంటారు అండ్ బ్యాంకర్స్ ఉంటారు. వెన్ ద ప్రిలిమినరీ సెలెక్షన్ హ్యాడ్ హ్యాపెండ్ దెన్ వై యు ఆర్ నాట్ గివింగ్ కన్సెంట్? దట్ ఈస్ ద మై ప్రాబ్లం. ఐ యామ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. స్టార్ట్ చేస్తాం సార్. ఇంకొకటి ఇప్పుడు మేము గుర్తించినటువంటి దాంట్లో సార్ అటుకుల మిల్లు కూడా ఉంది సార్. అటుకుల మిల్లు మన జిల్లాలో అసలు అటుకుల మిల్లు అనేది ఎక్కడ లేదు సార్. అదొకటి మన సిసి క్లస్టర్ శోభనని క్లస్టర్లో వైష్ణవి వెంకటరావుపేట క్లస్టర్లో సార్ గుర్తించడం జరిగింది. అది కూడా త్వరలోనే మేము ప్రారంభిస్తాం సార్. అయితే దీనికి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నాం సార్. మా దగ్గర ఉన్నటువంటి ఒక 3 కార్యక్రమాలకి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని సార్ ద్వారా, మా డిఆర్డీ సార్ ద్వారా మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎగ్జిస్టింగ్ లో ఆల్రెడీ ఉన్న షాప్లకి కావచ్చు, ఉన్న యాక్టివిటీస్ కి లోన్ ఇవ్వడము సార్. న్యూలో మాత్రం వాళ్ళు ఏదైనా కొత్త కార్యక్రమాలు చేయవస్తే వాటిని న్యూ ఎంటర్ప్రైజింగ్ గా తీసుకోవడం జరుగుతుంది సార్. మా దగ్గర వచ్చి మణిగడ్డ గ్రామంలో ఒక మెంబర్కి 2 lakhs గ్రామీణ ద్వారా సార్, 2 lakhs గ్రామ సంస్థ ద్వారా టోటల్ 4 లక్షలతోటి మినీ సూపర్ మార్కెట్ సార్ ఒక 50 days అవుతుంది సార్. నేను పిఎంఎఫ్ఐ లోన్ కింద 5 లక్షల్లో తీసుకోవడం జరిగింది. దాంట్లో 5 లక్షలలో 1 లక్ష రూపాయలు నేను ఇండివిజువల్గా పేమెంట్ చేయడం జరిగింది. 4 లక్షలు బ్యాంక్ నుంచి రావడం జరిగింది. దాంట్లో పిఎంఎఫ్ఐ అది ఇది ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఓన్లీ ఫుడ్కు సంబంధించి తయారు చేసుకోవాలన్న ఉద్దేశంగా నేను ఏమనుకున్నా అంటే ఒక చపాతీ మేకరు తీసుకుంటే నడుస్తుంది ఇప్పుడైతే. ఎందుకంటే హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఉద్దేశం నాకు తట్టింది. దాన్ని నడిపిస్తే తోడుగా మళ్ళీ మాకు చికెన్ సెంటర్ ఉంది సార్, మా ఆయన నడిపిస్తాడు. అది నడిపించుకుందామన్న ఉద్దేశంగా తీసుకోవడం జరిగింది. గుజరాత్ నుంచి డెలివర్ చేసుకోవడం జరిగింది సార్. అది వచ్చి ఇప్పుడు 1 year దగ్గరకు వస్తుంది. నెలకి 10,000 దాకా పేమెంట్ చేస్తున్నాను బ్యాంక్లో సార్. ఇప్పటి వరకు అయితే మంచిగానే నడుస్తుంది సార్. ఇంకా చపాతీ మేకర్ చపాతీ పిండి సార్, అంటే చపాతీ తయారు చేయడం మా విలేజ్లోనే షాప్ సార్. విలేజ్లోనే మా విలేజ్లో గాలిపల్లి. మాత్రమే చేయొచ్చు, మైదా గోధుమ పిండి మాత్రమే చేయొచ్చు చపాతీ. సప్లై అంటే డీలర్లకు, ఫంక్షన్లకు, మీటింగ్స్ అట్లాంటి వాటికి చేయడం జరుగుతుంది సార్. కొంచెం అంటే చేయరాదు. 100, 200 అట్లా చేయొచ్చు సార్. పెద్ద మిషనరీ. సంవత్సరం అని అంటే ఖర్చులు లెక్కలు సార్. ఆర్డర్ వచ్చిన తీరు చేంజ్ చేయడం జరుగుతుంది సార్. మంచి ఫుడ్ కూడా, ఎందుకంటే వేరే కూడా ఆగ్నేయం వాడుతుందో తెలియదు. వాళ్ళు మన క్వాలిటీ చెకప్ మాత్రం ఒక సెల్ఫ్ ఆఫీస్ నుంచి వచ్చి వెరిఫై చేసి స్పేస్, మీరు వాడుతున్నటువంటి మన బర్నర్ కావచ్చు, మనకు కావాల్సిన ఏదైతే వంట పాత్రలు కూడా వాళ్ళే స్పెసిఫికేషన్ ఇచ్చారు. ఆ వస్తువులే మనం ప్రొక్యూర్ చేసుకోవాలి. వాళ్ళకి ఎవరైతే మీరు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారు వాళ్ళు. కనుక మనకు 4 ఉన్నాయి. నేను చెప్పి మనం ఏరియాస్ లైక్ మనం చేస్తున్నాం. ఒకటి ఐఓసి, ఒకటి అగ్రహారం పాలిటెక్నిక్ అండ్ డిగ్రీ కాలేజ్, వేములవాడ టెంపుల్, ఒకటి ఏరియా హాస్పిటల్ కానీ అక్కడ ప్లేస్ లేకపోతే మెడికల్ కాలేజ్ ఒకటి. ఈ 4 అనుకున్నా. మొన్న ఒక రిక్వెస్ట్ ఏమొచ్చిందంటే కొండ్రోపేట ఎండిఓ, ఎంఆర్ఓ, పోలీస్ స్టేషన్ ఒకటే కాదు, అక్కడ ప్లేస్ అన్నారు. అదైనా పర్వాలేదు. ఎక్కడైనా కూడా మనం ఒక 4 కాదు, అది ఓన్లీ ఇండికేషన్ 4. మీరు 10 పెట్టినా కూడా గవర్నమెంట్ ఇష్టం రెడీ ఉంది. జిల్లా స్థాయిలో జిల్లా సభ అధ్యక్షులే కాకుండా